లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ ఆధ్వర్యంలో మే 9, 10, 11 తేదీలలో కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్లో శాంతి ప్రార్థనా పండుగలు జరుగుతున్నాయని బిషప్ ఏల్చూరి విద్యాసాగర్ అందరినీ ఆహ్వానించారు. గురువారం కాకినాడ న్యూ లైఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో రెవరెండ్ డాక్టర్ ఏల్చూరి పాపారావు అధ్యక్షతన శాంతి ప్రార్థనా పండుగలు పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ ప్రతాప్ సిన్హా, మిషన్ టు ది నేషన్ డైరెక్టర్ బిషప్ ఏల్చూరి పాపారావు, సిటీసీ డైరెక్టర్ బిషప్ విలియమ్స్, సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రెవరెండ్ మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ మెక్లారిన్ గ్రౌండ్స్లో 3 రోజులు నిర్వహించనున్న శాంతి ప్రార్థనా మహోత్సవాలకు ముఖ్య అతిథిగా కారుణ్య డీమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పాల్ దినకరన్తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారన్నారు. ఎంతోమంది ఆయన ప్రసంగాలతో దేవుని రక్షణ పొందారని, లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఆయన ప్రసంగాలు ఉంటాయన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి పాస్టర్లు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ జోసెఫ్ బెన్నీ, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ టాటా విక్టర్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ రెవరెండ్ స్టీఫెన్ ఆనంద్, బిషప్ విలియమ్స్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ జాన్ బెంజ్, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ సీరం ఐజాక్, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్, మిస్పా విజయ్ కుమార్, రెవరెండ్ మోజెస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ మే నెల 9, 10, 11వ తారీఖుల్లో మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్లో బిషప్ విద్యాసాగర్ ఏల్చూరి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబము వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. పాల్ దినకరన్ గారు ఈ రాష్ట్రానికి, దేశానికి సుపరిచితులే. వారి యొక్క సందేశముల ద్వారా అనేక మంది యొక్క జీవితాల్లో శాంతి, నెమ్మది, స్వస్థత పొందుకోవడం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. వారి యొక్క సందేశముల ద్వారా కాకినాడ పట్టణానికే కాకుండా మరి ఈ సందేశాలు ఎక్కడెక్కడికైతే వెళతాయో రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా దేవుని కొరకు వెలిగింపబడాలని, ఆశీర్వదింపబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబం రావడం చాలా సంతోషం. 9, 10, 11 తేదీలలో జరిగే ఈ యొక్క కాకినాడ పీస్ ఫెస్టివల్లో వారు పాల్గొని ఉన్నారు. అద్భుతమైన దైవ వాక్యాన్ని వారు అందిస్తూ ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వేల మంది దేవుని యొక్క కార్యములు చూస్తూ ఉన్నారు, స్వస్థపరచబడుతూ ఉన్నారు. వారి యొక్క వాక్య పరిచర్య వలన అనేక మంది దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క రక్షణ అనుభవిస్తూ ఉన్నారు. నిజముగా పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబం కాకినాడ రావడం, కాకినాడ పట్టణానికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ ఆశీర్వాదకరమని నీకు దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా. డాక్టర్ పాల్ దినకరన్ గారు కారుణ్య డీమ్ యూనివర్సిటీకి వారు ఛాన్సలర్గా ఉంటూ ఉన్నారు. వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా శాష ఆర్గనైజేషన్ ద్వారా వేల మంది సహాయం పొందుతూ ఉన్నారు. అద్భుతమైన పరిచర్యలు ఈ యొక్క ప్రపంచ నలుమూలల వారు చేస్తూ ఉన్నారు. వారి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ యొక్క పట్టణం ఆశీర్వదించబడుతూ ఉందని ఈ దినాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో, ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారందరూ ఆశీర్వించబడుతూ ఉన్నారని ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా. ఇక కాకినాడ పీస్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్న బిషప్ విద్యాసాగర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వారితో ఉన్న వారి టీంకి, అదేవిధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభివందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. బిషప్ ప్రతాప్ సిన్హా, కొమ్మనపల్లి, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబం రావడం చాలా సంతోషం.
9, 10, 11 తేదీలలో జరిగే ఈ యొక్క కాకినాడ పీస్ ఫెస్టివల్లో వారు పాల్గొని ఉన్నారు. అద్భుతమైన దైవవాక్యాన్ని వారు అందిస్తూ ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వేల మంది దేవుని యొక్క కార్యములు చూస్తూ ఉన్నారు, స్వస్థపరచబడుతూ ఉన్నారు. వారి యొక్క వాక్య పరిచర్య వలన అనేక మంది దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క రక్షణ అనుభవిస్తూ ఉన్నారు. నిజముగా పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబం కాకినాడ రావడం, కాకినాడ పట్టణానికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ ఆశీర్వాదకరమని నీకు దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా. డాక్టర్ పాల్ దినకరన్ గారు కారుణ్య డీమ్ యూనివర్సిటీకి వారు ఛాన్సలర్గా ఉంటూ ఉన్నారు. వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా శేష ఆర్గనైజేషన్ ద్వారా వేల మంది సహాయం పొందుతూ ఉన్నారు. అద్భుతమైన పరిచర్యలు ఈ యొక్క ప్రపంచ నలుమూలల వారు చేస్తూ ఉన్నారు. వారి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ యొక్క పట్టణం ఆశీర్వదించబడుతూ ఉందని ఈ దినాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో, ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారందరూ ఆశీర్వించబడుతూ ఉన్నారని ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా. ఇక కాకినాడ పీస్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్న బిషప్ విద్యాసాగర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వారితో ఉన్న వారి టీంకి అదేవిధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభివందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. బిషప్ ప్రతాప్ సిన్హా కొమ్మనపల్లి, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్. కాకినాడ పట్టణమునికి శుభవార్త. మన పట్టణం చాలా దీవింపబడబోతుంది. దానికి కారణం మే నెల 9, 10, 11 తారీఖులలో ప్రపంచ ప్రఖ్యాత సవార్థీకరణ భూదిగంతముల సువార్తను ప్రకటిస్తున్న డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి కుటుంబంతో మన పట్టణమునకు రాబోతున్నారు. వారి వర్తమానములు అన్యులకు, క్రైస్తవులకు, సర్వ మతములకు దీవెనకరం కనుక పట్టణములో ఉన్నటువంటి సంఘములు, సంఘ కాపరులు, విశ్వాసులు ప్రతి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీవింపబడాలని, మరియు యొక్క సభలను నిర్వర్తిస్తున్నటువంటి బిషప్ ఎల్చూరి విద్యాసాగర్ గారు వారి కుటుంబము వారు చేస్తున్నటువంటి త్యాగమును ఘనపరుస్తూ వారిని దేవుడు బహుబలముగా వాడుకోవాలని మరొకసారి కాకినాడ పట్టణమునకు ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.